హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. మనకైతే న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంత ఒక లెక్కుంటే సిద్దిపేటలో మాత్రం రాజకీయం అనేది ఒక లెక్క నడుస్తుంది. ఇటు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది మార్కెట్ కమిటీ చైర్మన్లు వీళ్ళు నియమితులయ్యి కేవలం 3 నెలలు గడుస్తుంది. ఆ 3 నెలల్లోనే ఆల్రెడీ గ్రూప్ రాజకీయాలు కూడా కొనసాగుతున్నట్టు క్లియర్గానైతే కనబడుతున్నాయి. ఇటు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నంగునూరు మార్కెట్ కమిటీ, చిన్నకోడూరు మండల మార్కెట్ కమిటీలో బర్గపూర్ తాగుతున్నట్టు నిన్న మొన్న ఆల్రెడీ కథనాలు కూడా చూస్తున్నాం రోజు. కేవలం ఈ బర్గపూర్కు సంబంధించి ఇక్కడ 10 మంది డైరెక్టర్లు ఉంటే 10 మంది డైరెక్టర్లను పక్కన పెట్టి చైర్పర్సన్లు వీళ్ళకు నచ్చినట్టుగా వీళ్ళకు ఒంటెత్తు పోగడతో పోతున్నారు అని చెప్పి చైర్పర్సన్ ఇటు వైస్ చైర్మన్ మిగతా డైరెక్టర్లు అందరూ కలిసి వీళ్ళు మీటింగ్లకు కూడా హాజరు కావడం లేదు. అంటే సిద్దిపేటలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 2 సంవత్సరాల తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ను నియమిస్తే ఈ నియమించిన చైర్మన్లు కూడా కేవలం 3 నెలల్లోనే ఇంత బర్గపూర్ సృష్టిస్తున్నారు. అంటే ఏ రకంగా నడుస్తుంది క్లియర్గా కనబడుతుంది. వీళ్ళకు పదవులు వచ్చేసరికి ఆగకుండా అసలు ఏం చేస్తున్నాం అనే అర్థం కాకుండా చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే చైర్పర్సన్ ఒక్కడే చేయగలుగుతాడు, ఏదైనా చేయాలంటే చేయలేడు. మిగతా 10 మంది డైరెక్టర్లు వైస్ చైర్మన్ కావాలి కదా వీళ్ళకి తోడు. మరి అంటే వీళ్ళనే పక్కన పెడుతురు అంటే వీళ్ళ మండలాలలో మరి సామాన్య కార్యకర్తలను వీళ్ళు ఎట్లా చూసుకుంటారు, ఎట్లా పట్టించుకుంటారు? పదవుల కోసమే రాజకీయం చేసినట్టు క్లియర్గా కనబడుతుంది వీళ్ళని చూస్తుంటే. పదవుల కోసమే ఆరాటం ఉంది అని ప్రజలకు సేవ చేయాలనే జ్ఞానం అయితే లేనట్టు కనబడుతుంది క్లియర్గా. మనకు నిన్నటి మొన్న కూడా మనం చూసినాం. ఇగో ఎన్ని కథనాలు వచ్చినాయి అంటే, ఇటుగో ఈ చిన్నకోడూరుల వర్గపూరు, నంగునూరుల వర్గపూరు అని ఎన్నో వార్తా కథనాలు అయితే క్లియర్గా వచ్చినాయి, కనబడుతున్నాయి. ఇగో వీళ్ళు ఈ డైరెక్టర్లు వైస్ చైర్మన్ అక్కడ మీటింగ్ పోకుండా డుమ్మా కొట్టడం జరిగింది. అట్లనే ఈ నంగునూరుకు సంబంధించింది. అంటే ఏ రకంగా అసలు ఈ రకంగా చేస్తున్నారంటే వీళ్ళ మరి అందరూ ఒక డైరెక్టర్లు వైస్ చైర్మన్ కలుపుకొని పోతేనే కదా మార్కెట్ కమిటీలో ఏం జరుగుతుంది, ఏం సమస్యలు ఉన్నాయి, ఏం చేసిర్రు, వీళ్ళు 10 ఏళ్ళు ఏం చేసిర్రు, మరి 10 ఏళ్ళలో ఏమేం చేసిర్రు అనేది మీరు బయట పెట్టాలి. మీరు చేసే పని అది. మీరు వచ్చి మీ సీట్లు కాపాడుకోవడానికి కూడా మీరు పనికి రాకుండా పోతున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? అంటే ఏం జరుగుతుంది? కేవలం పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు పదవులు అప్పచెప్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏమో అప్పచెప్పింది కొంతమందికి. ఆ అప్పచెప్పిన పదవులను కాపాడుకోలేకపోతున్నారు. అసలు వీళ్ళు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్లు పదవి వచ్చిన తర్వాత కనీసం వీళ్ళు పదవి ప్రమాణ స్వీకరణ కూడా చేయకుండా వీళ్ళు విధులు నిర్వహిస్తారు. ఇటు ప్రమాణ స్వీకరణం లేదు, ఇటు డైరెక్టర్లను కలుపుకోవదలేరు, ఇటు వైస్ చైర్మన్లను పక్కన పెడుతురు. మరి వీళ్ళకు పదవులు ఎందుకు? మరి అధిష్టానం కూడా వీళ్ళని మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. అంటే 10 మంది ఒక దిక్కున్నప్పుడు ఒకరు ఒక దిక్కున్నప్పుడు మరి వీళ్ళపైన చర్యలు తీసుకొని మరి ఆ పదవులు ఎందుకు? ప్రజలకు ఉపయోగపడని పదవులు ఎందుకు వీళ్ళకు అవసరమా? మరి ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మార్కెట్ కమిటీల చైర్పర్సన్ల వ్యవహారం అంటే ఎంతవరకు దాకా వెళ్తుంది? ఇటు మనకు సమాచారం ఏంటంటే ఈ వైస్ చైర్మన్లు ఈ డైరెక్టర్లు అందరూ కలిసి ఈ నంగునూరైనా చిన్నకోడూరైనా మేము అవిశ్వాస తీర్మానం పెడతామనే ఆలోచనలో ఉన్నట్టు మనకు సమాచారం కూడా ఉన్నది. మరి చూద్దాం, మరి అధిష్టానం దాకా వెళ్ళకముందు మరి వీళ్ళు సర్దుమరుగుతుందా ఈ పంచాయతీ, లేదంటే మరి ఆ అధిష్టానం దాకా వెళ్ళి వీళ్ళు అసమ్మత తీర్మానం పెడతారా, మరి అవిశ్వాస తీర్మానం పెడతారా, మరి ఏడు దాకా పోతుందని అయితే ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నంగునూరు మార్కెట్ కమిటీ, చిన్నకోడూరు మండలంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో మరి రానున్న రోజులు అయితే చూద్దాం మనం.